సి షార్ప్‌లో అసింక్, అవైట్ అనేవి కోడ్ మార్కర్స్. మనం ఏదైనా ఒక మెథడ్‌ని అసింక్రనస్‌గా ఎగ్జిక్యూట్ చేయాలనుకున్నప్పుడు మనకి ఈ కోడ్ మార్కర్స్ అనేవి ఉపయోగపడతాయి. సో, అయితే మనం అసింక్రనస్‌గా ఎందుకు ఎగ్జిక్యూట్ చేయాలి? సపోజ్ మనం మన సి షార్ప్ అప్లికేషన్ ఏదైనా గానీ సింగిల్ థ్రెడెడ్ అప్లికేషన్ అనమాట. అంటే స్టేట్మెంట్ బై స్టేట్మెంట్ అంటే సీక్వెన్షియల్‌గా ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ఏదైనా ఒక స్టేట్మెంట్‌లో మనకి ఒక థర్డ్ పార్టీ ఏపీఐని కాల్ చేయాల్సి వచ్చిందనుకోండి. సో, థర్డ్ పార్టీ ఏపీఐ వేరే సర్వర్‌లో అది ఎగ్జిక్యూట్ చేసి మనకి రెస్పాన్స్ ఇవ్వడానికి ఒక 5 సెకండ్స్ టైం పట్టిందనుకోండి. ఆ 5 సెకండ్స్ కూడా మనకి ఈ మెయిన్ థ్రెడ్ అనేది బ్లాక్ అయిపోతుంది. సపోజ్ ఈ మెయిన్ థ్రెడ్ అనేది యూఐ థ్రెడ్ అనుకోండి. యూఐ ఎలిమెంట్స్ అనేవి ఫ్రీజ్ అవుతాయి. రెస్పాన్స్ అనేది ఉండదనమాట. సో, అందుకనే మనం ఎసింక్రనస్ అనే ఈ కీవర్డ్స్ వాడినప్పుడు మనకి అవైట్ మెథడ్ ఎప్పుడైతే హిట్ అవుతుందో అక్కడ మనకి మెయిన్ థ్రెడ్ అనేది రిలీజ్ అవుతుందన్నమాట. సో, మన యూఐ ఎలిమెంట్స్ కూడా రెస్పాన్సివ్‌నెస్ ఉంటుంది. ఇక్కడ మనకి మెయిన్ థ్రెడ్ అనేది అన్‌బ్లాక్ అవుతుందన్నమాట.